యా ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ని డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ ఏంటో డిస్కస్ చేద్దాము. యూనిట్ 1 డేటా అనాలిసిస్, సమాచార విశ్లేషణ, టాబులేషన్, పట్టికను తయారు చేయడం. ఇది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టైటిల్. సో దీనిలో మనకి ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ నుంచి మనకి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్స్ ఉంటాయి కింద. క్వశ్చన్స్ని చదువుకొని మనం టేబుల్ని యూజ్ చేస్తూ మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళ క్వశ్చన్ చూడండి. కొన్ని సంవత్సరాలలో ఒక కంపెనీలో తయారైన బ్యాటరీల అమ్మకాల పట్టిక క్రింది ఇచ్చారు. పట్టికను పరిశీలించి తర్వాత ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. సంఖ్యలు మనకి వేలల్లో అని ఇచ్చాడు. సో టేబుల్ ఒకసారి చూడండి. ఇయర్స్ ఇచ్చాడమ్మా 1992, 93, 94, 95, 96, 97, 98. అలాగే బ్యాటరీలు ఎన్ని ఇచ్చాడంటే మనకి 4Ah, 7Ah, 32Ah, 35Ah అండ్ 55Ah. సో వీటి యొక్క మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి పక్కన ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా, టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనము ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ క్వశ్చన్ చూడండి ఒకసారి. ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది సేల్స్ ఆఫ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ కంపెనీ ఓవర్ ది ఇయర్స్. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ సోల్డ్ బై ఏ కంపెనీ ఓవర్ ది ఇయర్స్. నెంబర్స్ ఇన్ థౌజండ్స్. సో ఒకసారి టేబుల్ని మీరు కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అన్నింటిలోకి ఈ 7 ఏండ్లలో ఏ రకం బ్యాటరీల మొత్తం సంఖ్య గరిష్టం? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూద్దాము. ది టోటల్ సేల్స్ ఆఫ్ ఆల్ ది 7 years ఈజ్ ది మ్యాక్సిమం ఫర్ విచ్ బ్యాటరీ అని అడుగుతుంది. సో మనకి ఏ బ్యాటరీ ఎక్కువ అనేది చెప్పాలి. ఇయర్స్ వైజ్ ఏ బ్యాటరీ మనకి ఎక్కువ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం చెప్పాలి. అంటే ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది టోటల్ చేయకూడదండి. వాడు అడిగింది ఏంటంటే బ్యాటరీ వైజ్ అడుగుతున్నాడు. బ్యాటరీ అంటే మనం కౌంట్ చేయాల్సింది ఇది. ఈ యాంగిల్లో మనం ఈ బ్యాటరీలు అన్నీ కూడా మనం యాడ్ చేయాలి. ఇది కాదు, 55Ah వరకు మనం యాడ్ చేసి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఉందో మనం దాన్ని కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాటరీ ఇది కౌంట్ చేసి చూద్దాము. దాన్ని బట్టి మనకి ఆన్సర్ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, దాన్ని చూద్దామమ్మా. సో ఏమిచ్చాడు? 75, 90, 96, 105, 90, again 105, 115. సో ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే చూడండి, 4Ah, 7Ah, 32Ah, 35Ah, 55Ah. సో వీటిని కౌంట్ చేస్తే మనకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, వీటిని ఫైండ్ అవుట్ చేస్తే మనకి హైయెస్ట్ టోటల్ ఏదైతే వచ్చిందో అదే మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ 4Ah 676 అండ్ 694. తర్వాత 32Ah బ్యాటరీ యొక్క టోటల్ 901 అండ్ 35 టోటల్ మనకి 601 అండ్ 55 యొక్క టోటల్ మనకి 766. సో వీటి మొత్తంలోకి మనకి ఏది హైయెస్ట్ అంటే మనకి 32Ah అనేది మనకి హైయెస్ట్ స్కోర్లో కనబడుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? 32Ah. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 1993లోను 1997లోను 35Ah బ్యాటరీల సంఖ్యలలో వ్యత్యాసము. ఇక్కడ గమనించాలి,
1993 నుంచి 1997 వరకు కేవలము మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 35Ah బ్యాటరీల సంఖ్యలలో వ్యత్యాసం మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ది నెంబర్ ఆఫ్ 35Ah బ్యాటరీస్ sold in 1993 and 1997? ఓకే అమ్మా, అర్థమైందా క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి? ఏంటంటున్నాడు, 93లో 35Ah 35 అమ్మ 32 35Ah 1993 అంటే ఇది వస్తుందమ్మా. చూడండి, 1993 35AHలో 84, తర్వాత 1997లో 35కి సంబంధించిన AH అంటే ఇది 84, 45. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు అడిగింది డిఫరెన్స్ కాబట్టి ఒకసారి చూడండి ఏమడుగుతున్నాడమ్మా. 1993లో 35Ah బ్యాటరీ యొక్క నెంబర్ అడుగుతున్నాడు. అంటే మనకి బ్యాటరీ ఎంత, అది 84. అలాగే 1997లో 35Ah యొక్క బ్యాటరీ ఏంటమ్మది 45. ఎస్ 45. సో వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనకి 84 - 45. సో దీంట్లో నుంచి 84లోంచి 45 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి, వ్యత్యాసం అడుగుతున్నాడు కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 39. సో ఇప్పుడు 39 × 1000 చేయాలమ్మా. ఎందుకనంటే మనకి ఇది ఇయర్స్లో ఉంది కాబట్టి, ఇయర్స్లోని మనం చూస్తున్నాం కాబట్టి ఇంటూ 1000 చేయాలి. ఇంటూ 1000 చేస్తే మనకి ఆన్సర్ అనేది 39,000. మన ఆన్సరు 39,000. సో మనకు ఆప్షన్లో 39,000 ఉందా అంటే ఉంది. ఇదిగోండి డి, ఆప్షన్ డి మనకి 39,000. ఓకే, దెన్ థర్డ్ క్వశ్చన్ తెలుగు మీడియం వాళ్ళకి చూద్దాం. 4Ah బ్యాటరీల అమ్మకం మొత్తం బ్యాటరీల అమ్మకంలో థర్డ్ క్వశ్చన్ అమ్మ బ్యాటరీల అమ్మకంలో గరిష్టంగా ఉన్న సంవత్సరం ఎంత అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూద్దాం. ది పర్సంటేజ్ ఆఫ్ 4Ah బ్యాటరీస్ sold to the total number of batteries sold was maximum in the year. సో ఇప్పుడు మనం ప్రతి ఇయర్లోనూ 4Ah బ్యాటరీ బై మొత్తం టోటల్ ఇంటూ 100 చేస్తే మనకి ఏ ఇయర్ మనకి ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది. అది ఎలాగో చూద్దాం. సో ఇలా చూడండి, 1992కి సంబంధించి 4Ah బ్యాటరీ దాని యొక్క టోటల్ ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ని బట్టి మనకి ఏ ఇయర్ హైయెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 75/543 ఇది మనకి డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే, ఓకేనమ్మా, ఇలా చేయాలి. సో దీన్ని మనం డివైడ్ చేస్తే మనకి 0.1381 వస్తుంది. ఇంటూ మనం 100తో దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే మనకి 13.81% వస్తుంది. సో రిమైనింగ్ ఇవన్నీ కూడా మీరు అలానే చేయండి. చేస్తే మనకి 0 పాయింట్లో మనకి ఒకటి వస్తుంది ఆన్సరు. దాన్ని ఇంటూ 100తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది పర్సంటేజ్లో వస్తుంది. సో ఈ మొత్తం పర్సంటేజ్లో ఏ ఇయర్ది అయితే హైయెస్ట్ పర్సంటేజ్ అయితే ఉంటుందో అదే మనకి హైయెస్ట్ ఇయర్ అవుతుందన్నమాట. ఒకసారి మీరు అందరూ ఫైండ్ అవుట్ చేయండి ఇవి.
ఇంకా రిమైనింగ్ 96, 97 ఉన్నాయి. అవి కూడా మీరు ఇలానే వేసి 96, 97, 98 సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేయండి. 4AH బ్యాటరీకి సంబంధించినవి మాత్రమే, దానికి టోటల్ ఉంది కదండి చివరన, ఆ టోటల్కి సంబంధించి ఇంటూ 100 చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, దెన్ 4th క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో మనం 4th క్వశ్చన్ చూద్దాం. 1992, 1997ల మధ్య ఏ రకం బ్యాటరీల అమ్మకం క్రమంగా పడిపోయింది? ఓకే, దీన్ని మనం పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 92 నుంచి 97 మధ్య కాలంలో బ్యాటరీలు క్రమంగా ఏ బ్యాటరీ అయితే పడిపోయిందో ఒకసారి మనం చూస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, 4AH కదండి, 4AH 75, ఓకే 75, తర్వాత 90. మనకి క్వశ్చన్ ఏం అడిగాడమ్మా? బ్యాటరీల అమ్మకం క్రమంగా పడిపోయిందని అడుగుతున్నాడండి. ఒకసారి మీరు చూస్తే గమనిస్తే మీకే అర్థమవుతుంది. 97, 75, 90 పెరిగిపోయిందండి. దీనికి కూడా పెరిగిపోయింది. తర్వాత 96 పెరిగింది, తర్వాత 105 పెరిగింది, మళ్ళీ 90 తగ్గిపోయిందండి, తర్వాత మళ్ళీ 105 మళ్ళీ పెరిగింది, 115 పెరిగింది. ఇది తరుగుతూ వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 144, ఓకే 126 మనకి డౌన్ అయిందండి. నెక్స్ట్ 114 మళ్ళీ డౌన్ అయింది, 90 డౌన్ అయింది, 75 డౌన్ అయింది, 60 డౌన్ అయింది. సో మనల్ని అడిగింది ఏంటి? 92 నుంచి 97 లోపే మనల్ని అడిగాడు కాబట్టి ఇదే చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే చాలు. సో ఇది మనకి క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. రిమైనింగ్ కూడా ఒకసారి చూద్దాం. 114, 102, 75 ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా తగ్గింది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మీద ఇంకా పెరిగిపోయింది. ఇది మళ్ళీ తగ్గింది, ఇది మళ్ళీ పెరిగింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 35, 102 ఓకే బాగానే ఉంది, 84 తగ్గింది, 105 పెరిగింది, 90 తగ్గింది, 75 తగ్గింది, ఇక్కడ 45 తగ్గింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 102, 84, 105 కాబట్టి తరుగుతుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 55AH 108, 126 పెరిగిపోయిందండి. ఇక్కడే పెరిగింది కాబట్టి ఇంకా దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. సో మనకి క్రమంగా తగ్గకుండా పడిపోయింది బ్యాటరీ ఏంటనంటే 7AH బ్యాటరీ. సో మనకు ఆప్షన్లో 7AH అనేది ఉందా అంటే ఉంది. ఇదిగోండి బి, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ది కేస్ ఆఫ్ విచ్ బ్యాటరీ దేర్ వాజ్ ఏ కంటిన్యూస్ డిక్రీజ్ ఇన్ ది సేల్స్ ఫ్రమ్ 1992 to 1997. ఓకేనా అమ్మ, మీకు అర్థమైంది కదా ఈ క్వశ్చన్. దెన్ 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, 1992 సంవత్సరంతో పోలిస్తే 1998లో 55AH బ్యాటరీల హెచ్చుదల శాతం ఎంత? హెచ్చుదల శాతం అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు. 1992 దాన్ని 1998తో కంపేర్ చేస్తే 55 బ్యాటరీ హెచ్చుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకసారి చూద్దాం. వాట్ వాజ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది సేల్స్ ఆఫ్ 55AH బ్యాటరీస్ ఇన్ 1998 కంపేర్డ్ టు దట్ ఇన్ 1992? ఒకసారి ఎలాగో చూద్దాం ఆన్సర్. చూడండి అమ్మా, ఇక్కడ ఏముంది? 92తో పోలిస్తే 55, 108, 98 ఈ రెండు కంపేర్ చేస్తే మనకి 108, 145 అంటే ఇక్కడ మనకి 148 మైనస్ 108/108 ఇంటూ 100. ఇలా చెప్తే అర్థం కాదు కదా, రాసి చూపిస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో 145 మైనస్ 108/108 ఇంటూ 100. సో ఏం చేయాలి? 145లో నుంచి 108ని తీసేయాలి. తీసేస్తే నెంబర్ ఎంత వస్తుంది అంటే, సో 37/108 ఇంటూ 100. సో మనకి దీని ఆన్సరు 34.26%. ఓవరాల్గా మనకి 34% అంటే సరిపోతుందమ్మా. ఇది మన ఆన్సర్. సో ఆప్షన్లో దీన్ని చూసుకొని ఇలాగా ఫైండ్ అవుట్ చేయండి.
ఓకే స్టూడెంట్స్, దీంతో మనకి ఫస్ట్ టేబుల్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ ఎలాగా అనేది చూసాము. టేబుల్ ఇవ్వడం, దాని నుంచి క్వశ్చన్స్, కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. చక్కగా పర్సంటేజ్ ఏమడిగాడు, క్వశ్చన్ ఏంటి అనేది మనం చూసుకొని ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను మీకు నెక్స్ట్ ఒక టేబుల్ని చూపిస్తాను, జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకొని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు సెకండ్ టేబుల్. ఒకసారి వీడియోని ఆపుకొని మీరు ఇది టేబుల్ని మీరు చూసుకుని క్వశ్చన్స్ని రాసుకుని చేయండి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. సో మీకు అక్కడ ఎగ్జామ్లో మీకు 5 క్వశ్చన్సే ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఉండవండి. కాకపోతే 6th క్వశ్చన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తే పై వాటిలో ఏదో ఒకటి మానేసి ఇవ్వచ్చు, అలా అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి కూడా చూపిస్తాను. ఇదిగోండి, కొన్ని సంవత్సరాల్లో వేరువేరు రాష్ట్రాలలో ఒక పోటీ పరీక్షకు హాజరై అర్హత సంపాదించిన అభ్యర్థుల సంఖ్య ఇవ్వబడిందంట. సో ఆ రాష్ట్రాలు ఏంటి? MNPQR అనేటువంటి రాష్ట్రాలు. దానికి సంబంధించి 1997లో హాజరైంది అర్హత, 1998కి సంబంధించింది, 1999, 2000, 2001 దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్, ఒక పరీక్షలో 6 వివిధ సబ్జెక్టుల్లో 7 విద్యార్థులు సాధించిన మార్కుల శాతం క్రింద టేబుల్లో ఇచ్చారంట. పట్టికను పరిశీలించి దాని ప్రాతిపదికపై క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వవలెను. బ్రాకెట్లలో ఇచ్చినది ప్రతి సబ్జెక్టులో గరిష్ట మార్కులు, హైయెస్ట్ స్కోర్ అనేది మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్లో 150, ఫిజిక్స్లో మనకి, కెమిస్ట్రీలో ఒకటి, NSలో ఒకటి, PSలో ఒకటి, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఓకే స్టూడెంట్స్, నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని బట్టి మీరు ఆన్సర్స్, క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇదిగోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒక కంపెనీ యొక్క వివిధ ఖర్చులకు సంబంధించిన పట్టిక క్రింద వివరించబడింది. ఖర్చు సంవత్సరం 1998, 99, 2000, 2001 అండ్ 2002. శాలరీస్ ఇవ్వడం జరిగింది. ఇంధనం మరియు రవాణా అది కూడా ఇవ్వడం జరిగింది. బోనస్, లోనుపై వడ్డీ, పన్నులు. ఇది మనకి ఇచ్చినటువంటి టేబుల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటో చూద్దాం. సో ఇది అనదర్ మీడియం క్వశ్చన్. Study the following table to answer the questions that are given below it. సో ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, అన్ని సంవత్సరాలకు కలిపి ఇంధనం మరియు రవాణాపై మొత్తం ఖర్చు వరుసలలో ఎంత నిష్పత్తిలో ఉన్నాయి, అప్రాక్సిమేట్ అని అడుగుతున్నాడు. సో ది రేషియో బిట్వీన్ ది టోటల్ expenditure on texts for all the years and the total
expenditure on and transport for all the years respectively is approximately. అంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరంది ఇది మళ్ళీ మొత్తం మనం డివైడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి ఇవి కూడా యాడ్ చేసి దీనిలో నుంచి ఇది డివైడ్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. అది ఎలానో చూద్దాం. సో ఇది మనకి ఈ టోటల్ మొత్తం యాడ్ చేసాము బై మనకు కావాల్సినటువంటి ఇంధనంది రవాణాకు సంబంధించినటువంటిది. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఇది పై మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 451 బై 586. దీన్ని కూడా మనం డివైడ్ చేస్తే 1/1.3. ఓవరాల్గా మనకు ఆన్సర్ అనేది 10/13. సో మనకి రేషియోస్లో అడిగాడు కాబట్టి 10/13 కాబట్టి 10:13. ఇది మన ఆన్సర్ అమ్మ. మనకి ఆప్షన్లో ఉందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ఆన్సర్లో ఉందా అంటే ఆన్సర్లో మనకి ఆప్షన్స్లో ఉంది మన ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. 2000 సంవత్సరంలో ఈ అంశాలపై కంపెనీ మొత్తం ఖర్చు. 2000 సంవత్సరంలో ఈ అంశాలపై కంపెనీ మొత్తం ఖర్చు. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంపెనీ ఓవర్ దీస్ ఐటమ్స్ డ్యూరింగ్ ది ఇయర్ 2000 ఈజ్. సో సొల్యూషన్ ఏంటో. సో మనల్ని అడిగింది 2000లో అడిగాడు. 2000లో కంపెనీలో మొత్తం ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఇది మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక్కటి మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే సో ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఇది లక్షలు, అంటే మనకి ల్యాక్స్. మనకు కావాల్సిన ఆన్సర్ అదే కదా. ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి అంటే ఎంత వస్తుందమ్మా? 544.44 lakhs. ఇది మనకు ఆప్షన్లో ఉందో లేదో చూసుకోండి. దెన్ థర్డ్ క్వశ్చన్. ఈ కాలంలో కంపెనీ వెచ్చించిన సంవత్సరిక సగటు వడ్డీ ఎంత? వాట్ ఈస్ ది యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per year which the company had to pay during this period? అంటే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కదా అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ అంటే ఇదే కదమ్మా. సో ఇదన్నీ ప్లస్ చేసి బై ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 బై 5 చేస్తే మనకి ఆన్సర్ ఏంటో వస్తుంది. చూద్దాం అది ఎలాగో. సో ఇదిగోండి. సో పై మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 0.8/5. సో దీన్ని కూడా మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 36.66 lakhs. ఇది మనకి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 1998లో ఈ అంశంపై మొత్తం ఖర్చు 2002లోని మొత్తం ఖర్చుతో సుమారుగా ఎంత శాతము? Total expenditure on all these items in 1998 was approximately what percent of the total expenditure in 2002? అంటే ఇక్కడ ఏం లేదు, 1998కి సంబంధించినటువంటి మొత్తము బై 2002కి సంబంధించినటువంటి టోటల్ మొత్తము ఇంటూ 100. వాడు అడిగింది ఏంటి? పర్సంటేజే కదా అడుగుతున్నాడు. పర్సంటేజ్ అన్నప్పుడు మనం ఇంటూ 100 అనేది చేయాలి. సో ఒకసారి చూద్దాం ఎలాగో. సో ఇది
చూడండి 1998కి సంబంధించినటువంటి మొత్తము ఇదిగోండి పైన వేసాము, ఇదిగోండి. తర్వాత 2002కి సంబంధించినటువంటి లాస్ట్ కాలం అంతా కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇంటూ 100. సో ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి 495.4 బై 713.36 ఇంటూ 100 ఈక్వల్ టు 69.45%. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఈ కాల పరిమితిలో చెల్లించిన మొత్తం జీతాలలో కంపెనీ చెల్లించిన మొత్తం బోనస్ సుమారుగా ఎంత శాతము అని అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెయిడ్ బై ది కంపెనీ డ్యూరింగ్ ది గివెన్ పీరియడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ సాలరీ పెయిడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో హౌ టు సాల్వ్ ది క్వశ్చన్? So we find bonus and salaries. Okay ma, bonus and salaries into 100. ముందు ఎలా చేసామో సేమ్ అలానే బోనస్ దంతా ఒకసారి వేద్దాము, అలాగే శాలరీకి సంబంధించిందంతా ఒకసారి వేద్దాం. ఓకే వేసేసాము. సో వేస్తే మనకి నేను డైరెక్ట్ సింప్లిఫికేషన్ వేస్తున్నాను. మీరు చేయండి. ఇది మనకి 1% వస్తుంది. సో 17/1710 ఇంటూ 100 కాబట్టి మనకి 1% అనేది వస్తుంది. ఓకే అమ్మా, దీంతో మనకి టేబుల్స్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్, ఒకసారి ఇది కూడా మీరు చూడండి, ఫైండ్ అవుట్ చేయండి దీన్ని. దీంతో మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ యూనిట్లోనే సెకండ్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. ఓకే స్టూడెంట్స్.